The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించలాగన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. As we know, we are meditating on Daniel and the lion's den experience. మనకు తెలిసినట్లుగా దానియేలు యొక్క జీవితము మరియు దానియేలు సింహపు గుహలో పడవేయబడిన ఈ అనుభవాల్ని ధ్యానం చేస్తున్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for helping us in the first part. తండ్రి, మొదటి భాగంలో మీరు చేసిన సహాయంకి వందనాలు As చెల్లిస్తున్నాం. we are continuing our meditation, open thou our eyes of understanding. ప్రభువా, మరి ధ్యానములను కొనసాగించిన ఉండగా మేము గ్రహించినట్లు మా కనులు తెరవ చేయమని ప్రార్థన చేస్తున్నాం. Thank thee for this wonderful man of God, Daniel, who is an inspiration to so many people. అద్భుతమైన దైవజనుడైన ఈ దానియేలు జీవితాన్ని బట్టి అనేకులకి ప్రభువా ఎంతో స్ఫూర్తినిచ్చేదిగా ఉన్న ఆయన జీవితాన్ని బట్టి వందనాలు Lord, చెల్లిస్తున్నాం. continue to speak to us. దేవా, ఎడతెగక మాతో మాట్లాడండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మనందరినీ ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. Our dear ones who are hearing over this YouTube, they also may be blessed. యూట్యూబ్ ద్వారా ప్రభువా, మరి ఈ సందేశాలు ఈ వర్తమానాలు వీక్షిస్తున్న ప్రజలందరినీ ఆశీర్వదించాం. Some of them may be going through troubles. ప్రభువా, మరి కొందరు బహుశా ఇలాంటి కష్టాలు గుండా వెళ్తూ Troubles ఉండొచ్చు. from their enemies, troubles from their friends also. ప్రభువా, శత్రువుల నుండి కష్టాలు, స్నేహితుల నుండి కూడా కష్ట పరిస్థితులు ఎదుర్కొంటుండొచ్చు. Some of our dear ones are scandalized without their own fault. మా ప్రియమైన వారు కొందరు ప్రభువా ఏ తప్పు పొరపాటు చేయకుండానే ఆయన వారి గురించి ఎంతో చెడ్డగా మాట్లాడుతుండొచ్చు. O Lord, comfort them. దేవా, మీరే వారిని ఓదార్చండి. What Daniel did, O Lord, may be our example. దానియేలు ఏమి చేశాడో ప్రభువా, అది మాకు మాదిరిగా ఉంటుంది గాక. We are claiming thy promises for this ministry. ప్రభువా, ఈ పరిచర్య కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. Foolish as we are, both of us, we are standing before thy precious people. ఇరువురు మీ బుద్ధిహీనులముగా ప్రభువా ప్రశస్తమైన మీ ప్రజల ఎదుట నిలబడుతున్నాం. We are also needy people. మేమును అక్కర్లో ఉన్నవారు. We got our own failures in our మా lives. జీవితాల్లో కూడా ప్రభువా ఎన్నో పతనాలు ఉన్నాయి. Speak to every one of us. దేవా, మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. Ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. సమస్త మహిమ నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We are meditating on the life of Daniel and the experience he had in chapter 6. దానియేలు యొక్క జీవితము మరియు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న దానియేలు ఎదుర్కొన్నటువంటి తన అనుభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Shall we turn to Daniel 6 and verse 10? రండి మరలా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంకి వస్తాం. I'm going to read. మరి ఈ మాట చదువుతున్నాను వచనాన్ని. Now when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees 3 times a day, and prayed, and gave thanks before his God, as he did aforetime. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. We have seen in the first part that these 122 people plotted against Daniel to kill him. మొదటి భాగంలో మనం చెప్పుకున్నాము 122 మంది దానియేలుకి విరోధముగా పన్నాగము పన్నారు. ఎలాగైనా ఆయనని చంపించాలి అనుకున్నారు. And that news has come to the ears of Daniel. ఈ వార్త కాస్త దానియేలు చెవులోనూ పడింది. And he was never perturbed. It is a wonderful thing. కానీ ఈ మాటలు విన్నప్పుడు అస్సలు అతను ఏమాత్రం కూడా ఆందోళన పడలేదు, కలవరపడలే. There is no panic in him. అసలు తనలో ఎలాంటి భయము గాని చింత ఆందోళన ఏమీ లేదు. Why it is so? ఎందుకు ఇలా జరిగింది? If you see the face of Daniel, మీరు దానియేలు ముఖాన్ని చూస్తే as usual it was there. ఎప్పుడున్నలాగే ఉంది మామూలుగానే. If we hear such news, అది అలాంటి వార్త గాని మనం వింటే immediately, easily anybody can see the joylessness and the peacelessness in our faces. వెంటనే మన ముఖాల మీద
ఆ సంతోషము గాని సమాధానం గాని ఏమీ ఉండదు, నెమ్మది శాంతే ఉండదు. If you are a true child of God, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే. there is one word that is written in Philippians 4:7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట రాయబడింది. 4:7. 4వ అధ్యాయము 7వ వచనం. Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయం verse 7. 7వ వచనం. What is written there? చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో. And the peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. If you are a person who is standing on the word of God, దేవుని వాక్యం పైన ఆధారపడి జీవించే if వ్యక్తివైతే, you are doing things according to the word of God, దేవుని వాక్యానికి అనుగుణంగా నువ్వు చేస్తున్నట్లయితే, sometimes you may be facing a contrary winds, కొన్ని పర్యాయాలు నీకు ఎదురుగాలులు వీస్తాయి. but at that time also ఆ సమయంలో కూడా you will not lose your peace. నీ శాంతిని కోల్పోను. The peace of God, దేవుడిచ్చిన శాంతి, it is సమాధానం beyond all our human understanding. Man cannot understand that. మానవ గ్రాహ్యానికి మించినటువంటి సమాధానం ఇది మనుషుడు అర్థం చేసుకోలేడు. There was a big question in my mind. నా మనసులో కూడా ఒక పెద్ద ప్రశ్న ఉండేది. What is that? అదేమిటి? In my young age. యవన ప్రాయంలో ఉన్నప్పుడు, Why? See, tomorrow Peter is going to be executed. How he can sleep when 16 soldiers are around him? తెల్లవారితే పేతుర్ని చంపేస్తారని తెలిసి ఉండి కూడా 16 మంది సైనికుల మధ్యలో ఆయన ఉండి సంఖ్యలతో ఉన్నప్పటికీ ఎందుకు ఆయన చక్కగా నిద్రపోతా ఉన్నాడు? ఆయన భయం లేకుండా. Already King Herod, he has killed James. అప్పటికే రాజైన హేరోదు యాకోబుని చంపించేశాడు. And if you read Acts chapter 12, మీరు అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో చదివితే and in verse 6, 6వ వచనంలో it is written, అక్కడ రాయబడిన మాట. And when Herod would have brought him forth the same night, Peter was sleeping between two soldiers, bound with 2 chains, and the keepers before the door kept the prison. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. And in verse 4, 4వ వచనంలో it is written, he was delivered unto 4 quaternions of soldiers. ఇక్కడ ఏం రాయబడింది? అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. When so many people are guarding him and the next day he is going to be killed, ఇంతమంది సైనికులు ఆయనని కావలి కాస్తూ ఉండగా తెల్లారితే ఇంకా ఆయనని చంపేస్తారని ఆజ్ఞలు ఉన్నప్పుడు, it is written that Peter was sleeping. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. How he had that peace? ఇంతటి శాంతి సమాధానం ఎలా వచ్చింది What ఆయనకి? about his wife? ఆయన భార్య మాట What ఏమిటి? about his future? తన భవిష్యత్ What about ఏమవుతుంది? the ministry? తన పరిచర్య సేవ సంగతి ఏమిటి? Happily this man is sleeping. ఎంత చక్కగా సంతోషంగా నిద్రపోతున్నాడు. Nobody can understand this peace. ఈ సమాధానము ఎవ్వరూ అర్థం A చేసుకోలేరు. true child of God, he only can experience this peace. నిజమైనటువంటి దేవుని బిడ్డ మాత్రమే ఇలాంటి నెమ్మది గల పరిస్థితి లేదా సమాధానం అనుభవించగలరు. We know the reason for that. దానికి కారణం ఏంటిదో మనకు తెలుసు. What is that? అదేమిటి? The word of God. దేవుని మాట, దేవుని వాక్యం. Peter based his life on the word of God. పేతురు తన జీవితాన్ని దేవుని వాక్యం పైన ఆధారం చేసుకొని He జీవించాడు. believed what Jesus said. యేసు ప్రభు చెప్పిన మాట నమ్మాడు అతను. In John's Gospel, చూడండి యోహాను సువార్త chapter 21 21వ అధ్యాయం and in verse 18, 18వ వచనంలో. John 21:18, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. what the Lord told Peter, ప్రభువు పేతురుతో ఏమని చెప్పాడు? Verily, verily I say unto thee, when thou wast young, thou girdest thyself, and walkest whither thou wouldest. But when thou shalt be old, thou shalt stretch forth thy hands, and another shall gird thee, and carry thee whither thou wouldest not. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. What the Lord Jesus Christ is telling. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారు? Peter, you were young. పేతురు, ఇప్పుడైతే నువ్వు యవనస్తుడు, But కానీ the time is going to come. ఓ సమయం వస్తుంది, You are going to become old. నీవు ముసలివాడు అవుతావు. And that word was registered in the heart of Peter. ఆ మాట పేతురు హృదయంలో నిలిచిపోయింది. ఇంకా One day I am going to be old. ఒక దినాన్న
నేను ముసలివాడిని అవుతాను, Till I become old, I will not die. కాబట్టి నేను ముసలివాడినైపోయేంత వరకు నేను చావను. Because the Lord promised when you are old. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేసి చెప్పాడు, నీవు ముసలివాడైనప్పుడు అన్నాడు కదా. Today 16 soldiers may be there or 60 soldiers may be there. ఈరోజు నా చుట్టూ 16 మంది సైనికులు కాపలా ఉన్నా, 60 మంది సైనికులు కాపలా ఉన్నా కానీ Nothing will happen. నాకేమీ జరగదు. Why? ఎందుకంట? Because heaven and earth will pass away, not the word of God. భూమి ఆకాశమైనా గతించిపోతుంది కానీ దేవుని మాట ఎన్నడూ గతించిపోతుంది. Happily he is sleeping. చాలా చక్కగా సంతోషంగా Nothing నిద్రపోతున్నాడు. will happen to me. నాకేమీ కాదు Oh, అన్నట్టు. brothers and sisters. సహోదరి That's సహోదరులారా, why it is always better to place our faith on the word of God. అందుకనే ఎల్లప్పుడు కూడా మన విశ్వాసము దేవుని వాక్యం పైన ఉండాలి. That's why even Brother Bhatt Singh also, అందుకనే సహోదరుడు భగత్ సింగ్ గారు కూడా wherever he was going, ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ on every occasion, ఆ ప్రతి సందర్భంలో he కూడా used to pray, ప్రార్థన చేస్తుండేవాడు. God give me some promise. దేవా నాకు ఏదైనా వాగ్దానం ఇయ్యవా? Based on the promise he used to go. ఆ వాగ్దానం ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళేవాడు. Not only that man of God, ఆ దైవజనుడు మాత్రమే it కాదు, is the experience of many people of God. అనేకులు దైవజనుల అనుభవం కూడా ఇది. Though everybody was worrying that they are going to die on the ship in Acts chapter 27. అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఇంకా చచ్చిపోతామేమో అనేటువంటి భయముతో చింతతో ఉన్నప్పుడు Paul was not having that fear. పౌలుకి అలాంటి భయం ఏమీ లేదు. Do you know why? ఎందుకో తెలుసా? Earlier God spoke to him. అంతకు మునిపే దేవుడు అతనితో You మాట్లాడాడు. have to testify before Caesar. నీవు కైసరు ఎదుట నా గురించి చెప్పవలసి ఉంది, And you are going to go to Rome. నువ్వు రోమాకి వెళ్ళవలసి ఉంది. Even the storm cannot alter my word. తుఫాను కూడా నా మాటని మార్చజాలదు. Yes, when I say even the storm also will calm down. నేను మాట్లాడానంటే, మాట పలికానంటే తుఫాను కూడా నిమళిస్తుంది Though అంతే. everybody was worrying for their lives, for their families, Paul was the person who was so courageous. He is telling nothing will happen. అందరు కూడా వారి ప్రాణము భయము, వారి కుటుంబాల గురించిన భయము చింతతో ఉంటే పౌలు ఒక్కడే ఎంత ధైర్యంగా చెప్తాడు, ఏమీ కాదు, మీకు గాని మీ ప్రాణాలకి ఏమీ కాదు అంటాడు. That's why అందుకని here Daniel also, మరి ఇక్కడ దానియేలు కూడా after he heard that the king signed on that decree, ఇట్టి శాసనము రాజుగారు సంతకం చేశారు అని తెలుసుకున్నప్పటికీ there is no panic. ఆయనలో ఎలాంటి ఆందోళనకరమైన Not పరిస్థితి at all లేదు. perturbed because of that. చూడండి, ఈ మాటలు విన్నప్పుడు ఏమి కలవరపడలే ఆయన. Now what he has done, మరి ఏం చేశాడు ఇప్పుడు? that is our point of meditation. అది ఇప్పుడు మన ధ్యానం ఒక అంశం. అది In 6:10, 6వ అధ్యాయం 10వ in వచనంలో that single verse, 7 important things this man of God has done. ఆ ఒక్క వచనములోనే ఈ గొప్ప దైవజనుడు 7 పనులు చేసినట్టుంది ఇక్కడ. Number 1. మొదటిది, Number 1. మొదటి మాట. We are following the English Bible ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన ప్రకారం ఆ వరుస క్రమాన్ని పాటిస్తాం. in that serial order only. ఆ వరుస క్రమంలోనే మనం చెప్పుకుందాం. Now when Daniel knew that the writing was signed, he went into his house. That is the first thing. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి, ఇది మొదటి పని. Why he has not gone to the king? రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? Why he has gone to his own house? తన ఇంటికే ఎందుకు వెళ్ళాడు? Yes, if you see the word of God carefully, మీరు దేవుని వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే the home of Daniel was a place of refuge at death threats. దానియేలు యొక్క ఇల్లు ఈ మరణ భయము బెదిరింపులు వచ్చినప్పుడు అది ఆశ్రయ నిలయముగా ఉంది. Even during the Babylonian reign, బబులోను పరిపాలన కాలములో when కూడా Nebuchadnezzar had a dream, నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు and see, when he wanted to kill all the people, అక్కడ ప్రజలందరినీ చంపాలని ఆజ్ఞాపించారు. all the wise people, sorcerers, soothsayers, all these people, జ్ఞానులని కానీ ఈ మంత్రాలు చేసేవారిని, శకుల గాండ్రని, వీళ్ళందరినీ చంపేయాలి అని ఆజ్ఞ వచ్చినప్పుడు, because the condition before them was very tough. ఎందుకు వారి ముందు ఏదో సవాలు విసిరివేయబడేదో అది చాలా కష్టమైనదిగా ఉంది. Yes, I had a dream. నాకు ఒక కల వచ్చింది, I was so much perturbed, నేను ఎంత కలవరంతో ఉన్నాను, and I forgot the dream. నేను ఆ కల You మర్చిపోయాను. have to tell the dream and also the interpretation. ఇప్పుడు మీరు నాకు వచ్చిన కల చెప్పాలా, ఆ కల భావం ఏంటో కూడా చెప్పాలా? Who will tell? ఎవరు చెప్పగలడు? See, if you are having a dream, నీకేమైనా కల వస్తే tomorrow if you ask me, you tell me the dream. If not, I will kill you. తెల్లారు వచ్చి నా దగ్గరకు, ఇదిగో నాకు ఆ కళ వచ్చి, నాకు రాత్రి కళ వచ్చింది, నువ్వు చెప్పాలి ఆ కళ, చెప్పకపోతే చంపేస్తానంటే Who will tell? ఎవరు చెప్తాడు? It is impossible, humanly speaking. ఏంటి, మానవరీత్యా మనం చెప్పుకోవాలంటే ఇది అసాధ్యం. Now all the wise people of the land of Babylon, they were in utter confusion in their tears and sorrow. బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా
కలవరంలో ఉన్నారు, ఇక దుఃఖంతో ఉన్నారు వాళ్ళు. Even the same thing is told to Daniel and the other three also. అదే అక్కడ దానియేలు తనతో ఉన్న మిగతా ముగ్గురు కూడా ఆ మాటలే చెప్పారు. And their lives were under threat. ఇప్పుడు వారి ప్రాణాలకి ముప్పు ఉంది, They are going to die. చనిపోతారు ఇంకా It వాళ్ళు. is humanly impossible. కానీ మానవరీత్యా చెప్పాలంటే ఇది అసాధ్యమే. In that time of death threat, కాబట్టి ఇలాంటి ప్రాణంకు ముప్పు కలిగిన what పరిస్థితిలో Daniel did. దానియేలు ఏం చేశాడు? 2:17 of Daniel. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ I వచనం. want that particular phrase. చూడండి, ఆ మాటనే నేను చెప్పబోతున్నాను. 2:17. 2:17. Then Daniel went to his house. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, Whenever the trouble is there, తనకు ఎప్పుడు కష్టం వచ్చినా whenever the గానీ, death threat is there, మరణ బెదిరింపులు ఎప్పుడు వచ్చినా గానీ Daniel was directly going to his house. దానియేలు నేరుగా తన ఇంటికే వెళ్ళి అలవాటు. And we all know what he has done. ఇక ఏం చేశాడో మనకు తెలుసు He కదా. went and prayed. వెళ్ళి ప్రార్థన చేశాడు. Brothers and sisters, సోదరులారా, from this we can understand. దీని నుండి మనం అర్థం When చేసుకోగలిగే you are సంగతి, facing severe problems in your life, నీ జీవితంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా you and ఉంటే I need not run here and there. అటు ఇటు పరిగెత్తక్కర్లేదు మనం. See, people's help will be there, చూడండి, ప్రజల నుండి సహాయం ఏదో వస్తుంది, but కానీ that cannot solve everything. మరి అదొకటే నీ సమస్యలకి పరిష్కారం కాదు. Better to go to the Almighty God. కాబట్టి సర్వశక్తుడైన దేవుని వద్దకు వెళ్ళడం మంచిది కదా. He went to his house. తన ఇంటికి వెళ్ళాడు. In the first instance, during the days of Nebuchadnezzar, another 3 friends are there. నెబుకద్నెజరు కాలంలో ఆ మొదటి సంఘటన జరిగిన సందర్భంలో దానియేలుతో పాటు ముగ్గురు స్నేహితులు All ఉన్నారు. the 4 prayed. ఈ నలుగురు కలిసి ప్రార్థన చేశారు. And then, తర్వాత and in 19th verse, 19వ వచనంలో and Lord revealed the dream and the meaning of the dream to Daniel. దేవుడు దానియేలునకు ఆ దర్శనం చేత ఆ మర్మము లేదా కలను బయలుపరిచాడు, కల భావం కూడా చెప్పాడు. And the death threat is gone. ఇక మరణ భయము బెదిరింపులు పోయాయి. Yes, our God is a God of wonders. మన దేవుడు అద్భుతములు చేయు This దేవుడు. is the experience of Daniel. ఇది దానియేలు అనుభవం. Oh, when I had that problem, నాకు అది నా సమస్య I వచ్చినప్పుడు went to my house. నా ఇంటికి వెళ్ళాను. Today also, ఈ రోజు కూడా oh, the same thing. అదే పరిస్థితి. I will go to my house. నా ఇంటికి వెళ్తాను, I will pray. నేను ప్రార్థన He చేస్తాను. went to his house very coolly. తన ఇంటికి ఎంత నెమ్మదిగా నిదానంగా ఇంటికి వెళ్ళాడు. Yes, brothers and sisters, సోదరులారా, this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Our houses must be houses of prayer. కాబట్టి మన ఇళ్ళు ప్రార్థనా గృహాలుగా ఉండాలి. Suppose so ఉదాహరణకి many people will visit our houses. చాలా మంది మన ఇంటికి వస్తుంటారు కదా. They will be bringing so much news. వాళ్ళు రకరకాల వార్తలు తీసుకొస్తారు. And they will be telling, వాళ్ళు వచ్చి చెప్తారు, though you are happy in your house, నువ్వేదో ఇంట్లో చక్కగా సంతోషంగా ఉన్నప్పటికీ suddenly some scandal, some news they will bring. అకస్మాత్తుగా ఏదో అనవసరమైన వార్త ఒకటి పట్టుకొస్తారు. What they will say? వాళ్ళు ఏమంటారు వచ్చి, Sister, have you heard it? అక్క నువ్వు ఎప్పుడైనా విన్నావా, ఇది నీకేమైనా వినబడిందా? Brother, have you heard it? అన్నా నీకేమైనా వినబడిందా? Then immediately what we will say? వెంటనే మనమేమంటాం, Not asking whether it is truth or lie. అది సత్యమా అబద్ధమా అది తెలుసుకోకుండా అడగకుండానే Immediately we will make our ears like the elephant ears. వెంటనే మన చెవులు కాస్త ఏనుగు చెవుల్లాగా చేసుకుంటాం. What is that? ఏంటో సంగతి? Come on, tell me. చెప్పు ఏంటో I చెప్పు. too heard a little bit, but I do not know completely. ఏదో కొంచెం ఏదో వినబడినట్టుంది కానీ అంతా వినలేదు నేను. And we will start discussing about that. ఇక దాని గురించి చెప్పుకుంటా మొదలు పెడతా. Brothers and sisters, సోదరులారా, if anybody comes to your house ఎవరైనా నీ ఇంటికి వస్తే with all such rumors, ఇలాంటి పుకార్లన్నీ all తీసుకొని these వస్తే, fables and all these cooked up stories, ఎవరి అన్ని కూడా కట్టుకథలు అన్ని కూడా ఇవి అసత్యాలు అన్ని కూడా తెస్తాయి నీ దగ్గరికి. and then suppose if they say, వాళ్ళు అన్నారు అనుకోండి, oh sister, have you heard it? అక్క నువ్వు విన్నావా ఇది? Brother, have you heard it? అన్నా నీకు వినబడిందా? You tell to them. వాళ్ళతో చెప్పండి. First of all, both of us, let us spend some time in prayer. సరే, ముందు మనం ఇద్దరం కాసేపు ప్రార్థన చేద్దాం. You can tell after the prayer. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏదైనా ఉంటే చెప్పుదు కానీ I will pray for 3 minutes. 3 నిమిషాలు నేను ప్రార్థన You చేస్తాను, can pray for 3 minutes. నువ్వు 3 నిమిషాలు Or I ప్రార్థన will pray చేయి. for 5 minutes. You pray for 5 minutes. లేదా ఒక 5 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఒక 5 నిమిషాలు ప్రార్థన And చేయి. after that, దాని తర్వాత you can tell. నువ్వు చెప్పు. If you say like that, నువ్వు కానీ అలా చెప్పావు అనుకో, do you know what they will say? వాళ్ళు ఏమంటారు తెలుసా? That day only they will come. ఆ రోజే వాళ్ళు వచ్చేది. ఇంకా Because you said that let us pray, they will pray. ప్రార్థన చేసుకుందాం అన్నావు కదా, So they will pray. కాబట్టి వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారు. And after that, తర్వాత Akka, what is sister? You wanted to tell something? అక్క ఏదో చెప్పాలనుకున్నారు కదా, ఏంటి చెప్పండి. No. Later we will tell. లేదులే ఏమి లేదు, తర్వాత అని You చెప్పుకోవచ్చు. can avoid many headaches if your house is a house of prayer. నీ గృహము ప్రార్థన గృహముగా గాని ఉంటే ఇలాంటి అనవసరమైన వాటన్నిటి నుండి కూడా నీవు విడుదల పొందగలవు, వాటిని తప్పించుకోగలవు. And that brother will
Never bring any such news to your house. ఇక ఆ సహోదరుడే సహోదరి గాని ఇలాంటి వార్తలు ఇంకేమి మోసుకొని రారు First ఇంకా. draw yourself near to God. కాబట్టి మొట్టమొదటిగా నీవు దేవునికి సమీపంగా రావాలి. That is what he has done. అది ఆయన చేసిన He పని. was having, that's why in verse 3, Daniel 6:3 it is written. అందుకనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. He is not an ordinary man, he was having an excellent spirit. 6:3. చూడండి, ఈయన ఏమీ సామాన్యుడు కాదు దానియేలు. ఏమని రాయబడింది ఇక్కడ? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. What is the excellent spirit? ఏమిటి అతి శ్రేష్టమైన బుద్ధి? The spirit of God. దేవుని ఆత్మ The గలవాడు. spirit of God was in him. దేవుని ఆత్మ తనలో ఉంది. So brothers and sisters, కాబట్టి సోదరి a సోదరులారా, person who is having the spirit of God in him, he will behave like that. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తాడు. That is Daniel's wisdom. ఇది దానియేలు యొక్క జ్ఞానము. Remember that. అది గుర్తుపెట్టుకో. Wisdom. జ్ఞానం లేదా First బుద్ధి. thing, Daniel displayed his heavenly wisdom because he is having excellent spirit. మొదటిది అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి దానియేలు తన జ్ఞానమును అక్కడ ప్రదర్శించాడు. దేవుని ఆత్మ గల వ్యక్తిగా. First thing from the life of Daniel దానియేలు is జీవితం నుండి మొదటి సంగతి Daniel wisdom. దానియేలు జ్ఞానము. And secondly, రెండవ మాట, let us go to the 10th verse again. 10వ వచనానికి వస్తాం మళ్ళా. He went into his house and his windows being open. అతడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటి పై గది కిటికీలు తెరిచి ఉంచగా. He has opened his windows. చూడండి, తన కిటికీలు తెరిచాడంట. Undoubtedly, నిస్సందేహంగా everybody wants to take a snap of Daniel's praying pose. చూడండి, ప్రతి ఒక్కడు కూడా దానియేలు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు కదా, కాబట్టి అది ఫోటో తీసుకోవాలనుకుంటారు. So all these 122 people, 122 మంది వీళ్ళందరూ కూడా they must have kept so many spies around the house of Daniel. దానియేలు ఇంటి చుట్టూ కూడా మరి ఎంతో మందిని వేగుల వారిని పెట్టే ఉంటారు కదా. Yeah, you see what Daniel is doing. దానియేలు ఏం చేస్తున్నాడు? He will ఇక్కడ surely pray. ఖచ్చితంగా ప్రార్థన The చేస్తాడు. moment he kneel down, మోకరించగానే take a picture, ఒక ఫోటో bring తీసుకోవాలి, it to the king. రాజు దగ్గర తీసుకొని రావాలి. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, Daniel's courage we can see here. ఇక్కడ దానియేలుకున్న ధైర్యాన్ని మనం He చూడొచ్చు. never feared anybody. అసలు ఎవ్వడికి భయపడలేదు, What ఎప్పుడు is the meaning భయపడలేదు. of windows open? కిటికీలు తెరిచి ఉంచాడు అంటే అర్థం ఏంటి? No fear, he was not at all bothering about them. దానియేలు అసలు దేన్ని లెక్క చేయలే, అసలు భయపడనే లేదా? Yes, I want to be a witness. నేను ఒక సాక్షిగానే ఉంటాను In అనుకున్నా. spite of this decree, ఇలాంటి ఆజ్ఞలు శాసనాలు ఎన్ని తీసినా కానీ I want to be a witness unto the Lord. నేను దేవునికి సాక్షిగానే I ఉండాలి. want to confess God before man. మనుషులు ఎదుట నా దేవుని నేను ఒప్పుకుంటాను In అంతే. Matthew 10, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32-33, 32-33 if you వచనాల్లో, confess me before men, I will confess you before my Father in heaven. మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోకమందున్న తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. What a courage it is. ఇది ఎంతటి ధైర్యం! What he is telling. ఏమని చెప్తున్నాడు? Oh, spies. ఇదిగో ఈ వేగుల వారు ఉన్నారు, మీరంతా చూస్తా ఉన్నారు. You can see. చూసుకోండి, మీరే You can take any number of pictures. ఎన్ని ఫోటోలైనా తీసుకొని You పోండి. need not peep into my room. I am opening the window. ఏదో గది దగ్గరకు వచ్చి తలుపు సందుల్లో నుంచి మీరు చూడక్కర్లే, ఇదిగో కిటికీలన్నీ తెరిచే ఉంచారు, I am చూసుకోండి. willing to die in the sunshine rather live in shadow. కాబట్టి నేను ఏదో ఆ నీడలో బ్రతికే కన్నా నేను ఆ సూర్యకాంతిలోనే ప్రాణమైన అర్పించడానికి సిద్ధం. I want to die నేను as a living witness. నేను ఒక సజీవ సాక్ష్యంగా చనిపోవడానికి కూడా నేను Come సిద్ధమే. on, take as many photos as possible. మీకు నచ్చినన్ని ఫోటోలు తీసుకొని I పోండి. am opening my windows. నా కిటికీలన్నీ తెరిచే పెడుతున్నా. Brothers and sisters. సోదరి సోదరులారా, What a courage. ఎంత ధైర్యం ఇది! Yes, a righteous man will be like a lion. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. What a wonderful thing. ఎంత అద్భుతమైన సంగతి! Second important thing is రెండవ ప్రాముఖ్యమైన సంగతి the courage of Daniel. దానియేలు యొక్క ధైర్యం. First thing is మొదటిది Daniel's wisdom. దానియేలు జ్ఞానం. Secondly, రెండవది Daniel's courage. దానియేలు ధైర్యం. And thirdly, మూడవ మాట in the same verse 10, అదే వచనం, he 10వ వచనం. went into his house and his windows being open in his chamber toward Jerusalem. అతడు తన ఇంటికి వెళ్ళాడు, తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. Remember, గుర్తుపెట్టుకోండి, Daniel is the prime minister. దానియేలు ప్రధానమంత్రి స్థానంలో Not ఉన్నాడు. for the last 1 year, for the last more than 70 years. ఒక సంవత్సరం నుండి కాదు, 70 సంవత్సరాలుగా ఆ హోదాలో ఆ పదవిలో ఉన్నాడు. Probably he may be having a very big palace. బహుశా ఆయన భవనము చాలా గొప్పగా ఉండొచ్చు.
ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. It may be having many windows for ventilation. కాబట్టి కొంచెం గాలి వెలుతురు రావడానికి చాలా కిటికీలు ఉండొచ్చు. But what Daniel is doing? అయితే దానియేలు ఏం చేస్తున్నాడు? He is not only using those windows for ventilation for the blowing of air. చూడండి, ఆ ఇంటికి లేదా ఆ రాజభవనానికి ఉన్న ఆ కిటికీలని ఏదో సూర్యరశ్మి కొరకు గాలి వెలుతురు కొరకు మాత్రమే ఉపయోగించకుండా, But he is using those windows to express his faith. వాటిని తన విశ్వాసమును వ్యక్తపరచడానికి ఉపయోగించాడు. Oh, what a faith in the God of Abraham. అబ్రహాము దేవుని యందు అతనికి ఎంతటి విశ్వాసం. And why he has opened the windows towards Jerusalem? యెరూషలేము వైపుగా ఎందుకు కిటికీలు తెరిచాడు? Though I am in Babylon. నేను బబులోనులో ఉన్నప్పటికీ, Though I am in Medo-Persian kingdom. నేను మాదీయ పారసీకుల రాజ్యంలో ఉన్నప్పటికీ, Jerusalem is my real home. యెరూషలేమే నా నిజమైన గృహం. I am a pilgrim here. ఇక్కడైతే నేను ఒక యాత్రికుడిని, One day పరదేశి. I have to leave this place. ఒక దినాన్న నేను ఈ ప్రదేశం My విడిచిపెట్టాలి. eyes are on Jerusalem. కాబట్టి నా దృష్టి, నా చూపు అంతా యెరూషలేం మీదనే What ఉంది. about you and me? నీ సంగతి, నా సంగతి ఏమిటి? Here we can understand one truth. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించవచ్చు. Probably Daniel may be remembering the prayer offered by Solomon at the dedication of the temple. బహుశా ఇక్కడ దానియేలు చూడండి, సొలొమోను మందిర ప్రతిష్ఠ సమయంలో తాను చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని వచ్చాడు. Because temple is in Jerusalem. ఎందుకనగా దేవాలయము యెరూషలేములో ఉంది కదా, Though it మందిరం. is looted. చూడండి, అదంతా కూడా దోచుకొని God పోయినప్పటికీ has shown that place to David. దేవుడు దావీదునకు ఆ స్థలం God చూపించాడు has కదా. shown that place to Abraham. దేవుడు ఆ స్థలమును అబ్రహాముకు God చూపించాడు. has given burden to Solomon to build the temple there. దేవుడు మరి సొలొమోను అక్కడ మందిరం కట్టాలనే భారము My ఇచ్చాడు. God's presence is there. అక్కడ నా దేవుని సన్నిధి ఉంది. Jerusalem is my real home. యెరూషలేము నా నిజమైన గృహం. And my forefather Solomon prayed. నా పితరుడైన సొలొమోను ప్రార్థన చేశాడు. What అక్కడ he prayed? ఏమని ప్రార్థన It is చేశాడు? written in 1 Kings chapter 8. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో It రాయబడింది. is a very long prayer. ఇది చాలా దీర్ఘమైనటువంటి ప్రార్థన. In 1 Kings, మొదటి రాజుల గ్రంథం and chapter 8, 8వ అధ్యాయంలో and in verses 45, 46 like that, 45, 46 వచనాల్లో రాయబడింది. and also in verse 50. 50వ వచనంలో కూడా ఉంది. So there the gist is like this. అక్కడ చూడండి, దాని సారాంశం ఇలా ఉంటుంది. Oh Lord, దేవా, Solomon is praying సొలొమోను ప్రార్థన చేస్తాడు. at the time of the dedication of the temple. ఆ మందిర ప్రతిష్ఠిత సమయంలో ప్రార్థన చేశాడు. Lord, when we disobey you, దేవా, మేము నీకు అవిధేయులమైనప్పుడు surely the enemies will come. నిశ్చయంగా శత్రువులు We will వస్తారు, be taken as captives. మేము చెరలోకి వెళ్ళిపోతాం. So in our land of captivity, కాబట్టి మేము చెరలో ఉన్నటువంటి ఆదేశంలో if నుండి we turn towards this temple and pray, ఈ మందిరము వైపు తిరిగి మేము ప్రార్థన చేసినడలా, what a wonderful word he is using. ఎంత అద్భుతమైన మాట If we ఉపయోగించాడు కదా. turn to Jerusalem, మేము యెరూషలేమునకు if we వైపు turn తిరిగి, to this temple, మేము ఈ మందిరం వైపునకు తిరిగినడలా, if we pray, మేము ప్రార్థన చేసినడలా, Lord, won't thou hear from heaven? ఆకాశం నుండి నువ్వు ఆలకించవా? Oh Lord, won't you answer our ఓ prayer? దేవా, మా ప్రార్థన జవాబియవా? Please deliver our people దయచేసి మా ప్రజలను విడిపించవా? as captives when we pray. మేము చెరలో ఉండి ప్రార్థన Oh చేసినప్పుడు, Lord, deliver us when we look unto this Jerusalem and pray. దేవా, మేము యెరూషలేము తట్టుగా తిరిగి ప్రార్థన చేసినప్పుడు మా మనవి ఆలకించి మమ్మల్ని విడిపించు. God is omnipresent, everywhere he is there. దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు, అన్ని చోట్ల ఉండేవాడు ఆయన. But అయితే Daniel has taken that prayer spiritually and literally also. దానియేలు ఆ ప్రార్థనని ఆత్మీయంగాను అక్షరార్థంగా కూడా భావించారు. Lord, answer the prayer of my forefather Solomon. దేవా, నా పితరుడైన సొలొమోను ప్రార్థనకు I జవాబియవా? may be a prime minister here, ఇక్కడ నేను ఏదో ప్రధానమంత్రిని అవ్వచ్చేమో, but actually I am a captive here. వాస్తవంగా చెప్పాలంటే నేను ఇక్కడ చెరలో ఉన్నా. Yes, the enemies have brought us here. శత్రువులు నన్ను ఇక్కడ పట్టుకొచ్చారు. And now I am looking unto Jerusalem. ఇప్పుడు నేను యెరూషలేము తట్టు చూస్తున్నా, I am praying. ప్రార్థన చేస్తున్నాను. Yes, because you answered the prayer of Solomon. సొలొమోను ప్రార్థనను జవాబిచ్చావు కదా. Because in the answer to his prayer, your glory has descended. ఆ ప్రార్థనకి జవాబుగానే నీ మహిమ దిగి వచ్చింది కదా. What does it mean? దాని అర్థం You ఏమిటి? have accepted his prayer. ఆయన ప్రార్థన అంగీకరించావు Lord, కదా. you have already promised. దేవా, నువ్వు ఇప్పటికే వాగ్దానం కూడా You చేశావు have కదా. accepted that prayer means that is a promise to me. ఆ ప్రార్థనను అంగీకరించావనగా అది నాకు వాగ్దానం కదా. And I am claiming that. ఆ వాగ్దానం నేను As a కోరుకుంటున్నాను. captive. ఒక చెరగా Lord, turning my eyes toward Jerusalem. యెరూషలేం వైపుగా నేను మళ్ళుతున్నానయ్యా, నేను నీ వైపు తిరుగుతున్నా. I am looking unto Jerusalem. యెరూషలేం వైపు చూస్తా ఉన్నా. And I am praying. నేను ప్రార్థన చేస్తున్నా. Answer my prayer. నా ప్రార్థన జవాబియవా? What a faith of Daniel in the God of Abraham.
అబ్రహాము దేవుడి మీద దానియేలుకి ఎంత అపారమైన నమ్మకం ఉంది Oh, కదా. brothers and sisters, సోదరి సోదరులారా, Daniel's faith. దానియేలు విశ్వాసము What a wonderful thing it is. ఎంత అద్భుతమైన First సంగతి. is Daniel's wisdom. మొదటిది దానియేలు జ్ఞానం, Secondly, Daniel's courage. రెండవది దానియేలు ధైర్యం, Thirdly, Daniel's faith. మూడవది దానియేలు విశ్వాసం. Fourthly, ఇక నాలుగో మాట, once again we will read 6:10 of Daniel. మరొకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. He went into his house, and his windows being open in the chamber toward Jerusalem, he kneeled upon his knees. అతడు తన ఇంటికి వెళ్ళి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా యథాప్రకారముగా అతను మోకాళ్ళుని. Daniel knelt down. దానియేలు మోకాళ్ళుని What is it? అంటే అదేమిటి అర్థం ఏమిటి? Daniel's humility. దానియేలు ఒక దీనత్వం. Remember, brothers and sisters, సోదరి సోదరులారా, గుర్తు పెట్టుకోండి, this Daniel and those three people, Shadrach, Meshach, Abednego, ఈ దానియేలు మరియు ఆ ముగ్గురు షద్రక్ మేషక్ అబేద్నెగోలు they never knelt down before any power. వాళ్ళు చూడండి, ఏ శక్తి అధికారాల ఎదుట వారు మోకరించలేదు. Yes. Their knees are not willing to bend. అసలు వారి మోకాళ్ళు వంగడానికే ఇష్టపడలే. Nebuchadnezzar asked, నెబుకద్నెజర్ చెప్పాడు, everybody must bow down. అందరు ప్రతి ఒక్కరు కూడా మోకరించాలన్నాడు. Our knees won't bow down before your image. కాబట్టి ఇదిగో నీవు నిలబెట్టించిన ఆ ప్రతిమ ముందు మా మోకాళ్ళు వంగవు అన్నాడు. These knees of these four people, ఈ నలుగురి మోకాళ్ళు yes, they never knelt down before any power except the God of heaven. ఆ పరలోకమందున్న దేవుని ఎదుట తప్ప ఈ లోక సంబంధమైన ఏ అధికారముకి ఏ శక్తికి వారు మోకాళ్ళు వంగలేదు. In his whole lifetime, Daniel met many kings, many dignitaries. దానియేలు తన జీవితకాలం అంతట్లో కూడా అనేక మంది రాజులు ఎదురయ్యారు, గొప్ప గొప్ప వారు, హోదా కలిగిన వారు, అధికారులు కూడా ఎదురయ్యారు ఆయనకి. Never knelt down before anybody. ఎన్నడూ ఎవరి ఎదుట అతడు మోకాళ్ళు వనలే. But when he went into his house, కానీ తన ఇంటికి వెళ్ళినప్పుడు oh, the Holy Spirit, so beautifully it is written, he kneeled down upon his knee. పరిశుద్ధాత్మ ఎంతో చక్కగా రాయించి పెట్టినాడు, అతడు మోకాళ్ళుని What అని. a humility of Daniel. దానియేలుకి ఎంత తగ్గింపు జీవితం, ఎంత దీనత్వం ఉంది. On his knees, తన మోకాళ్ళ మీద ఉండి he succeeded reaching beyond stars. చూడండి, ఆయన ఆకాశంలో లేక ఆకాశ నక్షత్రాలు అధిగమించేసిన స్థాయికి వచ్చాడు. Oh yes, his prayer has gone beyond the stars. ఆ ప్రార్థన ఆ నక్షత్రాలను దాటి వెళ్ళిపోయింది. There are many of us. మనలో చాలా మంది Yes, we all will send our mails nowadays through email. చూడండి, మనం అందరం కూడా మెయిల్ పంపిస్తా ఉంటాం కదా, అంటే ఈమెయిల్స్ అంటాం కదా. Because very quickly they will go. త్వరగా అవి వాళ్ళకి చేరుకుంటా Now it ఉంటాయి. is all computer age. ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలం, ఈ యుగం కంప్యూటర్ యుగం. Even little children. చిన్నపిల్లలు కూడా Though you send these emails with this utmost technology, చూడండి, ఇంత అధునాతనమైనటువంటి ఈ సాంకేతికపరమైనటువంటి విషయాలు ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ but sometimes we will get a message. కొన్నిసార్లు చూడండి మనకు ఒక మెసేజ్ వస్తుంది. What is that message? ఏమిటా మెసేజ్? The mail is not delivered. The message is not delivered. మీరు పంపించిన మెయిల్ అవతల చేరలేదు, ఆ సందేశము వాళ్ళకి అందలేదు అంటారు. And what about this mail? మరి ఈ మెయిల్ మాట ఏమిటి? Email may fail. అంటే ఈమెయిల్ అయినా విఫలం కావచ్చు, But it is Knemail, KNWE, Knemail. కానీ ఈ మెయిల్ ఏమిటిది? నీ మెయిల్. ఇది నీ మెయిల్ What is that? అంటే అర్థం, It will go even beyond stars. There is no necessity of a satellite. దానికి ఉపగ్రహాల అవసరత సహాయం లేకుండా అది నక్షత్ర మండలాలు రాశులు దాటి వెళ్ళిపోగలవు. No message is not delivered. That will never come. కాబట్టి ఇదిగో నీ సందేశములో నువ్వు పంపిన మెయిల్ చేరలేదు అనేటువంటి ప్రసక్తి ఉండదు ఇక్కడ. That's why on his knees Daniel sent his message beyond the stars. అందుకనే మోకాళ్ళ మీద నుండి ఆ మెసేజ్ పంపించాడు, ఆ మెయిల్ పంపించాడు, నక్షత్ర మండలాలు దాటి వెళ్ళిపోయింది. What a humility. ఎంత దీనత్వం కదా. I want to tell you one more thing. మరొక సంగతి నేను మీతో What is చెప్పాలనుకుంటున్నా. his age? అప్పుడు తన వయసు ఎంత? More than 90. 90 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. We do not know the exact age. సరిగ్గా వయసు మనకు తెలియదు కానీ But we have calculated already in the earlier part he is more than 90. ఇంతకు ముందు భాగంలో మనం లెక్క పెట్టుకుంటే దాదాపుగా 90 సంవత్సరాలని చూసుకున్నాం. A 90-year-old man. 90 సంవత్సరాల కురువృద్ధుడు, And he is kneeling down. ఆయన మోకరించున్నాడు. Oh,
what a model, what a wonderful man of God, Daniel. దానియేలు ఎంత అద్భుతమైన దైవజనుడు, మనకు ఎంత మాదిరికరమైన వ్యక్తి ఆయన. The Lord may be seeing at Daniel. దేవుడు దానియేలు వైపు When he చూస్తుంటాడు, is kneeling down. మోకరిస్తూ ఉండగా Oh, the whole heaven is alerted. పరలోకం అంతా మేల్కొంది అక్కడ. My son, నా కుమారుడా, 90 years of age. 90 సంవత్సరాల You వయసులో are కూడా kneeling down. నువ్వు మోకరిస్తున్నావు కదా, Toward Jerusalem. యెరూషలేము తట్టుగా Opening your windows. నీ కిటికీలు తెరిచావు. Oh, the Lord may be jumping with joy to answer that prayer. దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వడానికి సంతోషంతో గంతులేస్తుంటాడు. Lord is more eager to hear that prayer. What do you want? దేవుడు ఆ ప్రార్థన వినడానికి త్వరపడతా ఉన్నాడు. చెప్పు దానియేలు, ఏం కావాలి, ఏం కావాలి It is నీకు? almost like a blank check the Lord has signed. ఇక మనం చెప్పాలంటే దేవుడు ఒక ఖాళీ చెక్ మీద సంతకం చేసినట్టే. Whatever you write, నువ్వు రాసుకో, ఏది Whatever you కావాలి, pray, నీవు ఏం ప్రార్థన చేసినా that is కానీ approved. అది అయిపోయి ఆమోదించబడింది. అది I ఇంకా cannot imagine a 90-plus-year-old man Then- slowly kneeling down in the time of agony. Oh, what a joy the Lord must have experienced. నాకు అర్థం కాని సంగతి, మరి దానియేలు అంత వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసులో నెమ్మదిగా కష్టపడి మోకరిస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని పరలోకం నుండి దేవుడు చూచి ఎంత సంతోషించాడు, ఉత్సాహంతో He must have called all the angels. దేవదూతలందరినీ పిలుచుంటాడు. Hey, see my beloved. చూసావా, నా ప్రియుడు 90 years. 90 సంవత్సరాల See వయసు, what he is doing. చూడు ఏం చేస్తున్నాడు. Not only that, అంతేకాదు, one more thing I want to tell ఇక్కడ you. మరొక మాట చెప్పాలనుకుంటున్నా. What is that? అదేమిటి? His cadre is the prime minister. అతని హోదా ఏమిటి, పదవి ఏమిటి? ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడు. Next to the king. రాజు తర్వాత స్థానంలో It ఉన్నాడు. is not yesterday's prime minister or day before yesterday's prime minister. ఏదో నినగాక మొన్న వచ్చిన పదవి కాదు, ఇది ప్రధానమంత్రి పదవి. More ఆయనకి. than 70 years he is prime minister. 70 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడు. Who will be doing small jobs here and there. మనం ఏదో చిన్న చితగా ఉద్యోగాలు అక్కడిక్కడ చేసుకుంటూ Oh, ఉంటాం. our pose, nobody can see it. ఇంకా మనం పోజు కొట్టేది ఉంటది, ఇంకా ఎవ్వరు చూడలేడు కదా. Prime minister. ఈయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. For more than 70 70 years. సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం. More than 90 years of age. వయసు చూస్తే 90 సంవత్సరాలు పైబడింది. I may be a prime minister. నేను ప్రధానమంత్రినే I కావచ్చు, may be old. నేను వృద్ధుడిని కావచ్చు, He is my God. కానీ ఆయన నా దేవుడు. ఆయన I have to kneel down. నేను ఆయన ఎదుట What మోకరించాల్సిందే. a humble man Daniel. దానియేలు ఎంత దీనుడు ఆయన. Brothers and sisters. సోదరి సోదరులారా, What about our prayer life? మన ప్రార్థన జీవితం మాట ఏమిటి? Even what about our posture in prayer? ప్రార్థన చేస్తున్నప్పుడు మనము మన ఆకారం లేదా మన వైఖరి ఎలా ఉంటుంది అక్కడ? Of course, if you are having some problem, సరే, నీకు ఒకవేళ ఏదైనా సమస్యలు maybe ఉంటే, some physical infirmity, ఏదైనా మరి శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు ఏమైనా ఉంటే then okay, you are exempted. పర్వాలేదు, దానికి నీకు మినహాయింపు ఉంటుంది. But కానీ otherwise, it is always better to kneel down and pray. లేకపోతే ఎప్పుడు కూడా మనం మోకరించి ప్రార్థన చేస్తే మంచిదే. You may be a prime minister or a pauper. నువ్వు ప్రధానమంత్రి కావచ్చు లేదా పేదవాడైనా కావచ్చు, Whoever you may నువ్వు be. ఎవరైనా కావచ్చు. That speaks of our humility in the presence of God. మోకరించడం అనగా దేవుని సన్నిధిలో మన దీనత్వాన్ని గురించి మాట్లాడుతుంది. Number 1, మొదటిది Daniel's wisdom. దానియేలు జ్ఞానం. Number 2, రెండవది Daniel's courage. దానియేలు ధైర్యం. Number 3, మూడవది Daniel's faith. దానియేలు విశ్వాసం. Number 4, నాలుగవది Daniel's humility. దానియేలు దీనత్వం. Number 5, ఐదవది in the same verse it is written, అదే వచనంలో రాయబడింది, 3 times a day. అనుదినము ముమ్మారు. Not just praying once and forgetting. ఓసారి ఏదో ప్రార్థన చేసి వదిలేయడం కాదు. Daniel's persistence. దానియేలు పట్టుదల. Not only once, ఒకసారి కాదు, 3 times a day. దినానికి 3 సార్లు. Many times, అనేక సార్లు if anybody asks us to pray, ఎవరైనా ప్రార్థన చేయమని we will చెప్తే just pray once and we will forget. ఏదో ఓసారి ప్రార్థన చేసి ఇక మర్చిపోతాం అంతే. But what is prayer? మరి ప్రార్థన అనగా ఏమిటి అసలు? Don't think otherwise. ఇంకోలాగా అనుకోకండి దయచేసి. Many times we don't understand what is prayer. అనేక సార్లు ప్రార్థన అనగా ఏమిటిదో మనకు అర్థం కాదు. We attend many prayer meetings. మనము చాలా వరకు ప్రార్థన కూడికలు We వెళ్తుంటాం. also pray in many meetings. చాలా మీటింగ్ లో మేము ప్రార్థన చేస్తాం. We say amen in the meeting. ఆ మీటింగ్ లో ఆమేన్ అని కూడా చెప్తాం. But what is true prayer? మరి అసలు నిజమైన ప్రార్థన అనగా ఏమిటి? How to pray? ఎలా ప్రార్థన చేయాలి? Even the disciples came to Lord Jesus Christ and asked, Lord, teach us to pray. శిష్యులు కూడా ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, ప్రభువా ప్రార్థన చేయటం మాకు నేర్పించు. They are never asked, teach us to perform miracles.
అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఎలా చేయాలో నేర్పించమని అడగలే, Teach us to pray. ప్రార్థన చేయడం నేర్పించమాక అన్నారు. ఎందుకు? They have seen some difference in the prayer of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయగా ఆ ప్రార్థనలో ఏదో వ్యత్యాసం మార్పును చూసారు When వాళ్ళు. we are praying, మేము ప్రార్థన sometimes చేసినప్పుడు the answer is coming, sometimes it is not coming. కొన్నిసార్లు దానికి జవాబు వస్తుంది, కొన్నిసార్లు ఏ జవాబు రావడంలే. But when he is praying, కానీ ఈయన ప్రార్థన what చేస్తున్నప్పుడు an effective prayer it is. అది ఎంత శక్తివంతమైన సమర్థవంతమైన ప్రార్థన. Immediately answer is coming. వెంటనే జవాబు వచ్చేస్తుంది. Lord, we are not able to pray like you. దేవా, నువ్వు చేసినట్లు మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. Teach us to pray. కాబట్టి దయచేసి ప్రార్థన చేయడం మాకు నేర్పించు. Yes, you and I must know how to pray. కాబట్టి నీవు నేను కూడా ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు people around us, మన చుట్టూ ఉన్న వాళ్ళు they will say amen. ఆమెన్ అని చెప్తారు. I am talking very frankly, don't think otherwise. మరి నేను సత్యమే చెప్తున్నాను, దయచేసి ఇంకోలా అనుకోకండి. They are telling amen means that doesn't mean that they have heard all your prayer. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమెన్ అన్నారంటే ఇంతసేపు నువ్వు చేసిన ప్రార్థన వాళ్ళు విన్నారని అర్థం కాదు. Some people, they will be sitting in the house of God and they will be playing on the cell phone. కొంతమంది దేవుని మందిరంలోనే కూర్చొని ఉంటారు, నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ సెల్ ఫోన్ తో ఆడుకుంటా They will ఉంటారు. never hear your prayer. నువ్వు చేసిన ప్రార్థన అసలు వినరు. Some people will be sleeping. కొంతమంది అప్పటికే నిద్రపోయి ఉంటారు. It is common practice. కదండి, ఇది మనకు అలవాటే కదా. You can see everywhere. ఎక్కడైనా ఇదే పరిస్థితి. Because they are tired, వాళ్ళు అలసిపోయి ఉంటారు కదా, they will be sleeping. నిద్రపోతా ఉంటారు. And some people, they will get up and go away. కొంతమంది లేచి వెళ్ళిపోతా ఉంటారు And in బయటికి. the middle they will come. మళ్ళీ మధ్యలో వస్తారు. Without hearing your prayer, many people will say amen. నువ్వు చేసిన ప్రార్థన ఏమి వినకుండానే చాలా మంది ఆమెన్ కూడా అంటారు I am దానికి. not against telling amen. ఆమెన్ అనే ఆ మాటకి నేను వ్యతిరేకం కాను. But thing is, ఇక్కడ విషయం when they ఏంటంటే are telling amen means, is there any guarantee that they have heard your prayer? వాళ్ళు ఏదో ఆమెన్ అన్నారు కదా అని నువ్వు చేసిన ప్రార్థన అంతా వినేశారు అని అర్థం అంటారా? No, not at all. కాదు కాదు కాదు, అలా కాదు. There is no guarantee. దానికి ఏ గ్యారంటీ ఏమి లేదు. So, in some of the cases, their amen is of no value. కాబట్టి కొందరి విషయంలో చూస్తే ఇతరులు చెప్పిన ఈ ప్రార్థన ఈ ఆమెన్ అన్న దానికి విలువే లేదు అసలు. Yes, then how we have to pray? మరైతే ఎలా ప్రార్థన చేయాలి మనం? What is prayer? ఏమిటి ప్రార్థన అనగా You ఏమిటి? and I have to pray till heaven says amen. పరలోకము ఆమెన్ అనేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. Yes, it is the principle, it is the lifetime habit of this man of God. కాబట్టి ఇది ఒక నియమం. ఈ దైవజనుడు తన జీవితకాలం అంతా కూడా అవలంబించుకున్నారు దీన్ని. Yeah, in 10th chapter also, 10వ అధ్యాయంలో కూడా first 3 verses, మొదటి 3 in వచనాల్లో the book of Daniel, దానియేలు గ్రంథంలో 3 weeks he prayed. 3 వారాలు ప్రార్థన Why చేశాడు. 3 weeks? 3 వారాలు ఎందుకు Because చేశాడు? till the heaven said amen to his prayer. ఆయన చేసిన ప్రార్థనకి పరలోకం ఆమెన్ అనే అంత వరకు ప్రార్థన చేశాడు. He prayed till God did something. దేవుడు ఏదైనా కార్యం జరిగించే అంత వరకు ప్రార్థన It చేశాడు. is like the prayer of that woman in Luke's Gospel, 18th chapter, first 8 verses. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో ఆ స్త్రీ విధవరాలు చేసిన ప్రార్థన లాంటిది. So persistent. పట్టుదల. Many times we do not know how to pray. అనేక పర్యాయాలు ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు Many తెలియదు. times in our prayer we will preach. అనేక సార్లు మన చేసే ప్రార్థనలో ప్రసంగాలు చేస్తాం. And not only that, అంతేకాదు. sometimes we will be passing on orders to God. Yeah, you do like that, you do like that. కొన్నిసార్లు మనము దేవునికే ఆజ్ఞలు జారీ చేస్తూ శాసిస్తున్నట్టు ఉంటాయి. నువ్వు అలా చేయి ప్రభా, నువ్వు ఇలా చేయి ప్రభా అంటాం. It is not prayer. కాదు, దాన్ని ప్రార్థన అనరు. Prayer is begging. ప్రార్థన అంటే మనం అడుక్కోవడం. Yes, Lord, you help me. దేవా దయచేసి It is సహాయం pleading. చేయి. ఆయనను మనము బ్రతిమలాడడం. Not commanding God. దేవుణ్ణి శాసించడం కాదు. Prayer is ప్రార్థన అనగా asking the Lord to do His will as it is fulfilled in heaven. చూడండి, దేవుని చిత్తం పరలోకములో ఎలా నెరవేర్చబడుతుందో అది భూమి మీదను నెరవేర్చవా ప్రభువా, అది ప్రార్థన. Fifthly, ఐదవది is persistence. దానియేలు పట్టుదల. 3 times a day. అనుదినము 3 ప్రార్థన. First thing, మొదటిది Daniel's wisdom. దానియేలు జ్ఞానం. Secondly, Daniel's courage. రెండవది దానియేలు ధైర్యం. Thirdly, his faith. మూడవది దానియేలు విశ్వాసం. Fourthly, his humility. నాలుగవది దానియేలు యొక్క దీనత్వం. Fifthly, his persistence. ఐదవది దానియేలు పట్టుదల. Sixthly, ఆరో మాట in the same verse, అదే వచనములో the చూడండి, 10th verse, 10వ వచనంలో it is written, he gave thanks unto the Lord. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇంగ్లీష్ లో అయితే he gave కృతజ్ఞతలు thanks unto the Lord. దేవునికి కృతజ్ఞతలు He is చెల్లించడం ఉంది. praising the Lord. దేవుని స్తుతిస్తున్నాడు. Now once again, మరొకసారి చూస్తాం. generally whenever we bring a petition before the Lord, సాధారణంగా మనము ఎప్పుడైనా కానీ దేవుని చెంతకి ప్రార్థన మనవులు తెస్తున్నప్పుడు and then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? See, when we are bringing a petition to the Lord, దేవుని దగ్గరికి మన ప్రార్థన మనవులు తెచ్చినప్పుడు then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Yes, after the Lord answers the prayer, దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చిన తర్వాత then తర్వాత we will arrange the Thanksgiving meeting.
కృతజ్ఞత కూడిక అప్పుడు ఏర్పాటు We will చేసుకుంటాం. be thanking the Lord. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. Here it is not like that. కానీ ఇక్కడ చూస్తే అలా జరగలే. He prayed and immediately he started thanking the Lord. ప్రార్థన చేశాడు, వెంటనే దేవుని స్తుతిస్తా ఉన్నాడు. It is easy to thank the Lord after God answering the prayer. చూడండి, దేవుడు మన ప్రార్థనలకి జవాబిచ్చిన తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకోవడం చాలా సులభం. But here, మరి ఇక్కడ he is thanking the Lord even before God performed the miracle. దేవుడు ఇంకా ఏదైనా అద్భుత కార్యములు చేయక మునిపే దేవుని స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతలు చెప్తున్నాడు. Though death is waiting for him, అతని కొరకు మరణం వేచింది, but he believed that God will do something. దేవుడు ఖచ్చితంగా ఏదైనా కార్యం జరిగిస్తాడనే నమ్మిక, విశ్వాసంతో ఉన్నాడు. Oh, brothers and sisters, సోదరి సోదరులారా, immediately he started thanking. వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టాడు. Daniel's gratitude. దానియేలు యొక్క కృతజ్ఞత బుద్ధి. Yeah, this is the experience of many men and women of God in the Bible. ఇది బైబిల్ గ్రంథం అనేక మంది గొప్ప దైవజనురాళ్ళ అనుభవం కూడా. If you read some of the Psalms, మీరు కొన్ని కీర్తనలు చదివితే first verse, మొదటి వచనంలో Lord, my enemy is there. దేవా ఇదిగో నా శత్రువులు ఉన్నారు. Even in the fourth verse, నాలుగో వచనంలో Lord, we thank you because you have delivered me from the hands of my enemy. దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించావు, నీకు వందనములు, నీ Yes, కృతజ్ఞతలు. immediately after the prayer, వెంటనే ప్రార్థన అయిపోయిన they వెంటనే believed. వాళ్ళు నమ్మారు. They were so grateful unto the Lord. దేవునికి వారు ఎంతో Lord, కృతజ్ఞులై you ఉంటారు. answered my prayer. దేవా నా ప్రార్థన I'm జవాబిచ్చావు, thanking you. అయ్యా నీ కృతజ్ఞత Oh, what a చెల్లిస్తున్నాను. wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి కదా. So sixthly, కాబట్టి ఆరో సంగతి, ఆరో మాట, Daniel's gratitude. దానియేలు యొక్క కృతజ్ఞత జీవితం. And seventhly and finally, ఏడవది ఆఖరి మాట. the last word in English says, ఇంగ్లీష్ లో ఆఖరులో ఉన్న మాట aforetime. చూడండి, అక్కడ యథాప్రకారముగా, That is, అనగా it is his way of life. తన జీవిత విధానం, వైఖరి అంతే. It is his practice. ఇది తన యొక్క అలవాటు. అది What is Daniel's practice? ఏంటి? దానియేలుకున్న అలవాటు ఏమిటి? Whether it is a troublesome situation or it is a joyful situation, he used to pray 3 times a day. తనకి కష్టం వచ్చినా, తను సంతోషంగా ఉన్నా, అది అనుదినము ముమ్మారు ప్రార్థన చేయడం అనేది దానియేలు వాడుక, దానియేలుకు అలవాటు. అది What? See, wonderful thing. చాలా అద్భుతమైన సంగతి. Today the trouble is there. ఈ రోజు కష్టం వచ్చింది, But it is written, కానీ ఇక్కడ రాయబడిన మాట, as usual he started praying. యథాప్రకారముగానే ప్రార్థన చేస్తానే ఉన్నాడంట What ఆయన. a wonderful man of God. ఎంత అద్భుతమైన దైవజనుడైనా. Many times we pray much during the time of trouble. అనేక పర్యాయాలు మనం కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ ప్రార్థన చేస్తాం, But కానీ when we are joyful, సంతోషంగా ఉన్న we సందర్భాల్లో forget God. దేవుణ్ణి మర్చిపోతాం. But he is not like that. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. Seventhly, the practice of Daniel. ఏడోది దానియేలు వాడుక, దానియేలు అలవాటు. When such a situation is seen in heaven, అలాంటి పరిస్థితులు పరలోకంలో చూసినప్పుడు and God was not able to be silent, దేవుడు ఇంకా ఊరికే ఉండలేకపోయాడు. ఇంకా ఆయన immediately, వెంటనే, and see, we all know what has happened. ఏం జరిగిందో మనందరికి తెలుసు కదా. See, the moment when he has heard his prayer, చూడండి, ఆ ప్రార్థన విన్న మరుక్షణంలో he must have looked unto the angels, దేవదూతల వైపు చూస్తుంటాడు. దేవుడు and he said to the angels, దేవదూతలతో my చెప్పుంటాడు, son is praying. ఇదిగో నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. The angel said, దేవదూత ఎవరు అనుంటాడు, Lord, shall I go? దేవా నన్ను వెళ్ళమంటావా? And then what God said? అప్పుడు దేవుడు ఏమన్నా, Yes, you go to the lion's den. అదిగో సింహపు గుహలోనికి వెళ్ళిపో, Tomorrow my son is going to be thrown in that. రేపటి దినాన నా కుమారుని అందులో పడేస్తారు, And you go before. నువ్వు ముందుగా వెళ్ళిపోవాలి. Keep all the lions in discipline. మొత్తం సింహాలన్నీ ఒక చోట కూర్చోబెట్టాయి. Hundreds of animals are there in that cave. చూడండి, ఆ గుహలో వందలాది జంతువులు, సింహాలు It is ఉన్నాయి. not అక్కడ 1 or 2 lions. ఏదో 1-2 సింహాలు కాదు, Hundreds of hungry lions are there. వందల కొలది సింహాలు, ఆకలితో ఉన్న సింహాలు ఉన్నాయి. Slowly, let us see what is happening there. చూడండి, అక్కడ ఏం జరిగి ఉంటుందో నెమ్మదిగా మనం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. Suddenly, that angel came to the lion's den. అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒక దేవదూత సింహాల గుహలోకి వచ్చారు. And there was a great light. అక్కడ ఒక గొప్ప వెలుగు The వచ్చింది. heavenly angel came to a dark den. పరలోకము నుండి దేవదూత చీకటిగా ఉన్నటువంటి సింహాల గుహల్లోకి వచ్చారు. And suddenly when the light was there, అకస్మాత్తుగా వెలుగు all the ప్రసరింపజేయబడినప్పుడు lions were astonished. ఆ సింహాలని ఆశ్చర్యపోయింది. Slowly they started coming. నెమ్మదిగా అన్ని ఒక చోటుకు వస్తున్నాయి, Yeah, దగ్గరకు lions can వస్తున్నాయి. recognize angels, you know. సింహాలు దేవదూతల్ని గుర్తుపడతాయి తెలుసా? In Numbers chapter 22, సంఖ్యాకాండం 22వ in అధ్యాయంలో verses 25, 25వ వచనంలో, in verse 28, 28వ వచనంలో, the Balaam's donkey could recognize angel. బిలాము గాడిద
దేవదూతను గుర్తుపట్టింది. Then why not this lion? మరి సింహాలు ఎందుకు గుర్తుపట్టాయి? Yes, they recognize their creator. వారి సృష్టికర్తని వారి గుర్తిస్తాయి. But suddenly when they saw the angel, వెంటనే ఈ దేవదూతను చూడగానే, every day criminals were thrown there. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో నేరస్తులు దొంగలు మాడేస్తున్నారు. Suddenly the angel came. అకస్మాత్తుగా దేవదూత వచ్చాడు. For వాళ్ళ the first time in the history of that den, in the history of the lions. ఆ సింహాల గుహలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సింహాలు చూసిన దృశ్యం అది. And at that time, ఆ సమయంలో yes, great light was there. ఒక గొప్ప వెలుగు వచ్చింది అక్కడ. And all the lions. ఈ సింహాలన్నీ కూడా Oh, they gathered. అవన్నీ కూడా ఒకటో చేరే. They were looking onto the angel. దేవదూత వైపు చూస్తా ఉన్నాయి. What to do? ఏం చేయాలి? Who will speak? ఎవరు He's మాట్లాడతారు? an angel. ఆమె దేవదూత వచ్చిందేమో. What to speak? ఏం మాట్లాడాలి? Yes, they were in fear. అవి భయపడిపోతున్నాయి అన్ని. And all are sitting silently. అన్ని మౌనంగా కూర్చొని ఉన్నాయి. Suddenly seeing a great light. అకస్మాత్తుగా గొప్ప వెలుగు చూసినప్పుడు, And at that time, ఆ సమయంలో oh brothers and sisters, సోదరి సోదరులారా, the angel opened his mouth. దేవదూత నోరు తెరిచింది. Hey lions. ఏ సింహాలారా, Yes sir. అయ్యా చెప్పండి అయ్యా, Do you know why I came here? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? Tell sir, we do not know. అయ్యా మాకు తెలియదు, చెప్పండి First అయ్యా. time the light came. మొదటిసారి అయ్యా ఇంత వెలుగు చూసాం మేము. And why you came? ఎందుకు వచ్చావయ్యా? Tomorrow an honorable man is coming to this den. రేపు చాలా గొప్ప ఆయన, ఒక ఘనమైన వ్యక్తి ఇక్కడికి రాబోతున్నాడు. He is going to be thrown into this den. ఇక్కడ ఈ గుహలో పడేస్తారు ఆయన్ని. If so, అయితే మరి ఏం చేయమంటారు? and the angel said, దేవదూత చెప్పింది, I am his servant. ఆయనకి సేవకుణ్ణి నేను. I came in advance to prepare the way. నేను కొంచెం ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడానికి ముందుగా వచ్చాను. You should not say anything when he comes. ఆయన వచ్చినప్పుడు ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు. I am sent to this place because they will be throwing him into the den. I have to catch him so that the stone may not strike against his foot. రేపు ఆయనని ఇక్కడ పడేస్తారు కాబట్టి మరి ఆయన కాలుకైనా పాదముకైనా రాయి తగలకుండా ఆయనను ఎత్తుకోవడానికి పట్టుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. The angels are thinking, is it a dream or anything? ఈ మరి సింహాలన్నీ కూడా ఏమిటి కళ ఏమిటి What అనుకుంటున్నారు. this angel is ఈ telling? దేవదూత చెప్తున్న మాటలు ఏమిటి? Honorable man is coming. చాలా గొప్ప ఆయన, పెద్ద I ఆయన am his వస్తున్నాడంట. servant. నేను ఆయనకు If సేవకుడు the అంటాడు. angel himself is the servant of that man, what are we? దేవదూతయే ఆయనకి సేవకులైతే ఇక మేమే పాఠాల్లో. Yes sir, what to do? సరే అయ్యా చెప్పండి ఏం చేయమంటారు మరి? What he does, you also do the same thing. ఆయన ఏం చేస్తాడో మీరు అందరూ అదే చేయాలి. You should not even wail your tail. కనీసం తోగాడించడానికి కూడా వీళ్ళే. Be careful. జాగ్రత్త. Great man of God. చాలా గొప్ప దైవజనుడు ఆయన. And at that time, ఆ సమయంలో so with what tension those lions are waiting. అసలు సింహాలు కూడా ఎంత ఆందోళనగా చూస్తుంటాయి. Yes, pin drop silence. అస్సలు నిశ్శబ్దం అంతా ఇక్కడ. When that man is going to be thrown. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పడేస్తారా ఆయనని? They forgot all their hunger. వాళ్ళ ఆకలంతా మర్చిపోయే With సింహాలని. much tension. ఎంత ఆందోళనగా I want to see that face. ఆ ముఖం ఏదో చూడాలనే ఆశ. The blessed day it is. ఇది ఎంత ధన్యత ఈ The దినం. master of the angels is coming tomorrow. ఆ దేవదూతలుగా గురువైన వాడు వస్తున్నాడా? They are waiting. అవన్నీ కూడా అలా చూస్తా ఉన్నాయి, ఎదురు చూస్తా They're not even closing their eyes. కళ్ళు కూడా మూసుకోవడం లే. Oh, they were sitting all of them like that. అన్ని అలా కూర్చొని చూస్తా ఉన్నాయి. And at that time, ఆ సమయంలో next day morning, మరుసటి దినం ఉదయం అయింది. slowly, నెమ్మదిగా there was a small sound at that hole. ఆ ద్వారం దగ్గర చిన్న శబ్దం, ఒక అలికిడి అవుతా ఉంది. And that man has come. ఆ వ్యక్తి వచ్చాడు. What a situation in the den. ఆ గుహలో ఏం పరిస్థితి ఉంది అక్కడ? Remember one thing. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. Daniel never knew that the angel is already there in that den. అప్పటికి ముందుగానే దేవదూత గుహలోకి వచ్చింది అన్న సంగతి దానియేలుకి తెలియదు. This is what God does. ఇది దేవుడు చేసే పని. Before we ask, he will answer. మనము ఆయన అడగక మునిపే జవాబిస్తాడు. Brothers and sisters. సోదరి సహోదరులారా, And the lid is moved. ఆ మూత తొలగించబడింది. And what the enemies of Daniel did? ఇప్పుడు దానియేలు శత్రువులు ఏం చేశారు? Daniel also must have thought that this is the last day of my life. దానియేలు కూడా అనుకొని ఉంటాడు, ఇక నా జీవితంలో ఆఖరి దినం ఇది. This is I am a human being. అంతే కదా, మరి నేను మనిషినే కదా. Lions are there. సింహాలు ఆకలితో ఉన్నాయి. So now ఇప్పుడు the people have just thrown him by force into the den. ఇంకా అక్కడ ఉన్న మనుషులు ఈ దానియేలుని ఒక్కసారిగా గుహలో విసిరేశారు. Immediately the angel stood. వెంటనే దేవదూత నిలబడిపోయి Held Daniel in his hand. దానియేలుని చేతులు ఎత్తి పట్టుకున్నాడు. And Daniel was there. దానియేలు అక్కడ ఉన్నాడు. Suddenly the angel is there. దేవదూత ఉన్నాడు అక్కడ. Lions are there. సింహాలు ఉన్నాయి. Nobody is talking. ఎవరు మాట్లాడడం లేదు. Of course, angel is not new to Daniel. సరే, ఇక దేవదూత దానియేలుకి కొత్త ఏమి కాదు. Then Daniel must have asked. దానియేలు అడిగి ఉంటాడు, Arey, when you came here. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? And the angel must have told. దేవదూత చెప్పుంటాడు, Yesterday only when
when you were praying, the Lord has summoned me to go to this cave. నిన్నే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అప్పుడే దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళు అని Right చెప్పాడు. from yesterday I am waiting for you. నిన్నటి నుంచి నీ రాక కొరకు ఎదురు What చూస్తున్నా. the lions are doing? సింహాలు ఏం చేస్తా Not ఉంటాయి? even a lion is jumping. ఒక్క సింహం కూడా గంతులేసేది ఏమి They are లేదు. just looking at their conversation. అవన్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా They are ఉంటే hearing చూస్తా at ఉన్నాయి. their conversation. వారి మాటలు వింటున్నాయి సింహాలు. Probably Daniel may be asking, బహుశా దానియేలు చెప్తుంటాడు, how is heaven? పరలోకం ఎలా ఉంది, How is our forefathers? మా పితరులు ఎలా ఉన్నారు, All these things. ఇవన్నీ అడుగుతుంటాడు. And these lions are hearing. సింహాలన్నీ వింటూ And ఉంటాయి. before that, దానికి ముందు the moment when he was thrown, అతన్ని పడవేసిన వెంటనే మరుక్షణమే what can we imagine? ఏమి అర్థమవుతుంది What మనకి is the ఇక్కడ first ఏం thing Daniel must have done? దాని మొట్టమొదటి పని ఏం చేసి ఉంటాడు దానియేలు, He must have knelt down. మోకరించుంటాడు కదా. Then what all the lions must మరి have అప్పుడు done? ఈ సింహాలన్నీ ఏం చేసి ఉంటాయి, They also must have knelt down. అవి కూడా మోకరించే ఉంటాయి. Yes, in Genesis, ఆది కాండంలో in chapter 24, 24వ in అధ్యాయంలో verse 11, 11వ when వచనంలో Eliezer is taking the camels, when the camels knelt down, undoubtedly, at the instruction of the angel, even the lions also must have knelt down. ఎలియాజర్ తీసుకొని వెళ్ళిన ఒంటెలన్నీ కూడా అక్కడ మోకరించాయి. మోకరిల్లా చేయగలిగాడు అంటే మరి ఖచ్చితంగా నిస్సందేహంగా దేవదూత ఆజ్ఞల మేరకి ఎప్పుడైతే దానియేలు మోకరించిన సింహాలన్నీ కూడా మోకరించుంటాయి. When the angel and Daniel said amen, దేవదూత దానియేలు ఆమెన్ అనగానే lions may not be telling amen, they may be waving their heads. సింహాలు అవి ఆమెన్ అని చెప్పుండకపోవచ్చు, కానీ తన తల ఊపుంటాయి అవి. Yes, they sat. వాళ్ళు కూర్చున్నారు అక్కడ. And one day is gone. ఒక రోజు అయిపోయింది, That night is ఆ gone. రాత్రి గడిచిపోయింది. Oh, brothers and sisters, సహోదరి సోదరులారా, what a pleasant situation for the lions. సింహాలకి ఎంత ఆహ్లాదకరమైన They are వాతావరణం not అది. talking about food. భోజనం గురించి మా చింత చేయడం They లేదు. may be singing, heaven came down ఓ పరలోకమే దిగి వచ్చిందనే పాట and filled our పాడుకుంటుంటారు. hearts. మా హృదయాలు నింపేసిన Probably they may be thinking, బహుశా we అనుకుంటుంటారు, are animals. మేమైతే జంతువులు, We are having body and soul. మాకి శరీరం ఉంది, ప్రాణం We ఉంది, are not having spirit. మాకు ఆత్మ We లేదు, cannot go to heaven. మేము పరలోకాన్ని వెళ్ళలేము. Oh, God has shown that heaven to కాబట్టి us. దేవుడు ఆ పరలోకం ఎలా ఉంటుందో మాకు చూపించాడు. People of heaven, పరలోకంలో ఉన్న the ప్రజలు, angel of heaven, పరలోకంలో దేవదూత they are in our den. ఇప్పుడు మా గుహలో ఉన్నారు. Oh, what a joy the angels must have experienced. కాబట్టి అక్కడ ఉన్న ఆ And the సింహాలు, lions. ఆ సింహాలు ఎంతటి సంతోషకరమైనటువంటి వాతావరణం అనుభవించుంటారు. The whole night ఆ రాత్రంతా కూడా they were hearing. వాళ్ళు వింటా ఉన్నారు, They were అవి praying వింటున్నాయి. with Daniel. దానియేలుతో పాటు అవి కూడా ప్రార్థన What చేస్తున్నాయి. a wonderful experience. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం కదా. Next day, మరుసటి దినం there was a great cry at the gate of that cave. మరి ఆ గుహ ముఖ ద్వారం దగ్గర గోల సందడి జరుగుతా ఉంది. అంతా Great cry of a king. ఒక రాజు వచ్చాడు, చాలా గొప్పగా అరుస్తున్నాడు, Came కేకలు వేస్తున్నాడు, running. పరిగెత్తుకుంటూ వచ్చాడు. Oh, Daniel. దానియేలు, Oh, Daniel. ఓ దానియేలు, The Lord whom thou art serving, is he able to save thee? అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా. Lions are wondering. సింహాలు ఆశ్చర్యపోయాడు. Angel came. దేవదూత వచ్చింది, King is coming with tears. రాజు ఏడ్చుకుంటూ వచ్చేసాడు What ఇక్కడికి. is this honorable man? ఏమిటి ఇంత గొప్ప వ్యక్తి, ఘనమైన వ్యక్తినా. Brothers and sisters, సోదరి సోదరులారా, you are saved. నీవు రక్షింపబడి You are ఉంటే, walking in his ways. నీవు దేవుని మార్గాలు You are an నడుస్తున్నట్లయితే honorable person. నీవు చాలా ఘనమైన వ్యక్తి. God will turn the heaven and earth upside down for your sake. నీ కొరకు దేవుడు భూమి ఆకాశంలో తలకరించ God will చేయగలడు. change the kings for your sake. నీ కొరకు దేవుడు రాజులను మార్చగలడు. Powerful kings will be running like madmen in the streets. శక్తివంతమైనటువంటి అధికారంతో కూడిన రాజులు పిచ్చి పట్టినట్టు పరిగెడతారు నీ You కోసం. are a precious person in the sight of God. దేవుని దృష్టికి నీవెంత అమూల్యమైన వాడివి. Daniel answered, దానియేలు ఇలా చెప్తాడు, జవాబిస్తున్నాడు, Lord. అవును ప్రభువా, I found faithful in the sight of my Lord. నా దానియేలు రాజుతో చెప్తాడు, నా దేవుని దృష్టికి నేను He కటాక్షం spared my పొందినాను life. కాబట్టి నన్ను కాపాడాడు He ఆయన. sent his angel. దేవదూతను He పంపించాడు, protected me. నన్ను రక్షించాడు. Oh, Daniel, come out. ఓ దానియేలు పైకి రా. And Daniel is going. దానియేలు వెళ్ళిపోతా ఉంటే Daniel must be telling to the angel. దానియేలు సింహాలతో చెప్పుంటాడు, You can to the angel. దేవదూతతో చెప్పుంటాడు, You can go. సరే ఇక నువ్వు కూడా Your వెళ్ళిపోవచ్చు, mission is over. నీ పని అయిపోయింది ఇంకా. And I believe నేను అనుకుంటాను the lions may be in tears. సింహాలు ఏడుస్తుంటాయి. Oh, Daniel, ఓ దానియేలా, why you are going? ఎందుకు వెళ్ళిపోతున్నాయ్యా, Don't go away. వెళ్ళిపోకు దయచేసి. Because of you, we could see heaven here. నువ్వు ఉన్నందుకే కదా మేము ఆ పరలోకాన్ని ఇక్కడ చూసామయ్యా. Have we harmed you, Daniel? మేమేమైనా నీకు అపకారం చేసామా? We have not done anything to you. నీకు ఏమీ చేయలేదు కదా మేము. Why you are going? మరి ఎందుకు వెళ్ళిపోతావు? Why can't you stay for one day? ఒక్క రోజు ఉండొచ్చు కదా What దయచేసి. a love. ఎంత ప్రేమ కదా, What a love. ఎంత ప్రేమ అది. Please don't go. దయచేసి వెళ్ళిపోవద్దని. This is the cry of the lions. ఇదండి సింహాలు మొరపెట్టుకొని ఉంటాయి. Brothers and sisters, సోదరి సోదరులారా, you and I are so precious. నీవు నేను దేవునికి ఎంతో ప్రశస్తమైన You know వారిని. what has happened. ఏం జరుగుంటుందో మనకు God తెలుసు. has
Daniel was taken out of the ఇప్పుడు den. దానియేలుని ఆ గుహలో నుండి పైకి తీసుకొచ్చారు. Next day, మరుసటి దినం yes, what has happened? ఏం జరిగింది అక్కడ? All these 122 people, 122 మంది ఉన్నారే Great వీళ్ళు, family. వారి కుటుంబాలతో సహా they were thrown into the den. వారందరినీ సింహ గుహలో పడేశారు. Bible says so clearly. బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది, So clearly it is ఎంతో written. స్పష్టంగా రాయబడింది. Before those people, maybe 500 people, బహుశా ఒక 500 మంది అయినా ఉండి ఉంటారు. 122 families, 122 మంది కుటుంబాలతో సహా their children. వారి పిల్లలు. So when they were thrown into the den, వారందరినీ కూడా గుహలో పడవేసినప్పుడు then what has happened? అప్పుడు ఏం జరిగింది? Before they have touched the ground, వారు గుహ అడుగునకు రాక మునుపే and the lions ate their bones also. ఆ సింహాలు వారి ఎముకలను సహిత పగలగొట్టి తీసి, Are you the people who wanted to cause harm to the child of God? మీరా దేవుని బిడ్డకి హాని చేయ తలపెట్టిన వాళ్ళు మీరేనా? We will not leave you. మేము మిమ్మల్ని విడిచిపెట్టేది See లేదు. how many lions. చూసారా ఎన్ని సింహాలు అక్కడ ఉన్నాయి. So brothers and sisters, సహోదరి సహోదరులారా, 7 important things we have to do when we are in trouble. మనము కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు 7 ప్రాముఖ్యమైన విషయాలు మన జ్ఞాపకం Many more పెట్టుకోవాలి. things will be ఇంకా అనేక విషయాలు From ఉండుంటాయి. different men of God. వేరే వేరే దైవజనుల different అనుభవాల ద్వారా principles we వేరే learn. వేరే నియమాలను మనం But in నేర్చుకోగలం. 1 verse 6:10 of Daniel, అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఈ ఒక్క వచనంలో 7 principles we can see from the life of Daniel. దానియేలు జీవితం నుండి 7 నియమాలను మనం నేర్చుకోవచ్చు. And the heaven came down. పరలోకమే దిగి వచ్చింది. Kings are changed. రాజులు మారిపోయారు, Kingdoms are changed. రాజ్యాలు మారిపోయాయి. Daniel was not changed. దానియేలులో ఏ మార్పు లేదు. Today God is looking for Daniel. ఇది నాన్న దేవుడు దానియేలు లాంటి వారి కొరకు ఎదురు Not చూస్తున్నాడు. compromising people. రాజీ పడిపోయే ప్రజల కొరకు కాదు. Will you be like Daniel? నీవు దానియేలు వలె ఉంటావా? In these days, ఈ దినాలలో in this 21st century, 21వ God శతాబ్దంలో is searching for Daniel. దేవుడు దానియేలులను వెతుకుతున్నాడు. What is your response? నీ ప్రతిస్పందన Why ఏమిటి? can't you be like Daniel? నువ్వు ఎందుకు దానియేలు వలె ఉండకూడదు? Daniel's wisdom, దానియేలు జ్ఞానం, Daniel's courage, దానియేలు ధైర్యం, Daniel's faith, దానియేలు విశ్వాసం, Daniel's humility, దానియేలు దీనత్వం, Daniel's persistence, దానియేలు పట్టుదల, Daniel's gratitude, దానియేలు కృతజ్ఞతా జీవితం, Daniel's practice. దానియేలు ఒక వాడుక అలవాటు. May God help you and me to dedicate our lives like Daniel in this dark age for his work. ఈ అంధకార దినాల్లో దేవుని పని కొరకై దానియేలు వలె మనల్ని మనం ప్రతిష్ఠించుకునే దానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. Loving Father, ప్రేమగల తండ్రి, we thank thee for the wonderful life of Daniel. దానియేలు యొక్క జీవితం అద్భుతమైన జీవితాన్ని బట్టి The వందనాలు. wonderful characteristics he exhibited at the time of deep trouble. ప్రభా మరి ఎంతో కష్టాల్లో ఉన్న ఆ దినాల్లో ప్రభా దానియేలు అద్భుతమైనటువంటి తన విశ్వాసం ప్రదర్శించాడు. And heaven came down. పరలోకమే దిగి వచ్చింది. What a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం Help ప్రభా. us, O Lord, even help me to be like Daniel in these end days. నేను కూడా ఈ అంత్య దినాల్లో దానియేలు వలె జీవించడానికి సహాయం How చేయి. many times we are ఎన్ని compromising. పర్యాయాలు మేము రాజీ పడిపోతున్నాం. Forgive us, O Lord. దేవా దయచేసి మమ్మల్ని క్షమించండి. What could not be explained, O Lord, thy Holy Spirit may explain to our dear ones. ప్రభా మరి మేము ఏది వివరించలేకపోయామో పరిశుద్ధాత్మే మా ప్రియులకి వాటిని బోధించును, Bless వివరించును. everybody who has heard this message. ప్రభా ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.